అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి ఈ మధ్య ఏ దేశంలో ఉంటున్నట్టు ఫీల్ అవుతుర్రో, ఏం ఆలోచిస్తుండో కూడా తెలియకుండా రాజ్యాంగాన్ని విస్మరించి మాట్లాడుతున్న సందర్భాలు మేము చూస్తున్న తరుణంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొన్నటి రోజున మాట్లాడుతూ మీ ప్రధాని అంటారు. మీ ప్రధాని అంటే మీరు ఏ దేశంలో ఉంటుర్రో ఒకసారి సోయికి రావాలని మేము అంటున్నాము. అలాగే ఇప్పుడు అసెంబ్లీ ప్రారంభం అవుతోటే మా 8 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ స్పీకర్కు మీపై ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పదవిని తొలగించాలని చెప్పి మేము కూడా ఈరోజు అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తిదాత అయిన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, నిన్నటి రోజున మీరు మాట్లాడుతుర్రు మా కేంద్ర మంత్రి మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుండని. ఎన్ని రకాల పార్టీలు ఎన్ని రకాల వ్యవస్థలలో తిరిగినాక గెలిచిన మీరు బీజేపీలో ఉన్నప్పుడు మాట్లాడింది మర్చిపోయినట్టున్నారు. దయచేసి అప్పుడు కూడా మీ పక్కపొంటి మేమున్న సందర్భాలు మీతో కూడా తిరిగినాము. మరి మా బండి సంజయ్ గారు ఒకే పార్టీని నమ్ముకొని హిందుత్వంపై పోరాడుతూ భారతీయ సనాతన ధర్మం కొరకు దేశవ్యాప్తంగా పేరు పొందిన వ్యక్తి కాబట్టి మీరు ఏదో ఆయన పైన మాట్లాడితే, మోడీ పైన మాట్లాడితే పెద్ద స్థాయికి పోదామని ఆలోచిస్తూ కావచ్చు. మంత్రి పదవి ఆలోచనలతోటి మీకు ఏమాత్రం చేయలేదా? మొన్ననే మా ఎంపీకి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు నాంపల్లి చెరువుకు డబ్బులు ఇస్తే 2 కోట్ల పైచీలకు పోయి కొబ్బరికాయలు కొట్టిర్రు. అయినా కూడా గొప్పతనం భారతీయ జనతా పార్టీ. మా ఎంపీ గారు ఎలాంటి మాట కూడా మాట్లాడలే. సిరికొండ గాడికి వచ్చారు కానీ మీరు మా ఎంపీ గారితో ఎంబడుండి కొబ్బరికాయలు కొట్టి దాదాపు 25 కోట్ల పనులు ప్రారంభించారు. ప్రతిసారి చెప్తే మేము డబ్బులు తెచ్చినాం. మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కరీంనగర్ మేయర్ని గెలిపించిన వెంటనే 100 కోట్ల రూపాయల నిధులు తెచ్చిర్రు. మీరు కూడా ఇక్కడ వేములవాడ ఎమ్మెల్యేగా ఒక్కొక్క కౌన్సిలర్ గురించి ఎంత కష్టపడి మీరు 11 మందిని గెలిపించుకున్నా మీరు ఓటు వేసే మీ వార్డు కౌన్సిలర్గా గెలిపించుకోలేకపోయినప్పటికీ మీరు ఏదో విధంగా వేములవాడ మున్సిపల్ చేత పట్టిర్రు. ఎన్ని నిధులు తెచ్చిరో మీరు? మా ఎంపీ గారు 100 కోట్ల నిధులు తెచ్చిర్రు కరీంనగర్కు. వేములవాడ పట్టణానికి ఎన్ని నిధులు తెచ్చిర్రు? మీరు తిరిగే రోడ్లు ఎన్ని గుంతలు పూడ్చిర్రు? మీరు తిరుగుతురు కదా వేములవాడలో ప్రతినిత్యం, ఎన్ని గుంతలు పూడ్చిర్రు? మీరు బ్రిడ్జి కాడ కావచ్చు, ఊళ్ళో కావచ్చు, మీ పాలకవర్గం వచ్చినప్పటి నుంచి మున్సిపల్లో ఎన్ని కార్యక్రమాలు చేసిర్రో మీరు తెచ్చిన నిధులన్నా విడుదల చేయర్రి. అంతకుముందుకు ఉన్న ప్రభుత్వం 20 కోట్లు తెచ్చిర్రు. మీరు తెచ్చిన నిధులు మున్సిపాల్కి తెలియజేయర్రి. మాట్లాడే ముందు దయచేసి మీరు గౌరవప్రదమైన వేములవాడ శాసనసభ్యులు, మేము మీలాగానే పరిస్థితులు లేము. మీరు ఒక కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కాదు. వేములవాడ నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల పైచీలకు ఓటర్లకు ఎమ్మెల్యేనే. భారత ప్రధాని కూడా ఒక బీజేపీ పార్టీ కాదు తను ఉండేది. ప్రపంచ దేశాలు గర్విస్తున్న ప్రధానిని పట్టుకొని మీరు ఆ విధంగా మాట్లాడు, మీది మీకే కొద్దిగానే అనిపించాలి. దాన్ని కప్పించుకోవాలని మా ఎంపీ గారి గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా భావిస్తున్నాము. మరి ఈ చర్యలు మీరు వెంటనే ఈ మాటల్ని వెనక్కు తీసుకొని మీరు క్షమాపణ చెప్పని ఎడల మేము పెద్ద ఎత్తున మీ రాజీనామా గురించి మీరు పోలీస్ యాక్ట్ పెట్టిన ముందస్తు కొట్టి ఈ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు అనుమతులు తీసుకొని అయినా మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారితో నిన్ననే మాట్లాడడం జరిగింది. ఇకపై దేనికి సహించేది లేదు. అనుమతులు తీసుకొని అయినా కూడా పెద్ద ఎత్తున మీ రాజీనామా జరిగేదాకా మేము ఉధృతంగా యువకులందరినీ మమేకం చేస్తూ పెద్ద ఎత్తున మీ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది మాతో కలిసి వస్తాం సిద్ధం ఉన్నారు. మీకు అవన్నీ తెలుసు, అవి మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు సరైన ఆలోచనలతోటి నిన్న కేంద్ర మంత్రిపై కావచ్చు, మొన్న మోడీ గారిపై మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలని మీకు విన్నవించుకుంటున్నాం. భారత్ మాతాకి జై.